కానీ నిబంధనలు అనేటివి ఉంటాయి కదా హైదరాబాద్ నిబంధనలు అనేది ఇప్పుడు మేము నిబంధనలు పాటిస్తున్నామే కదా నిబంధనలు డ్యూ ప్రాసెస్ ఇవ్వట్లేదు నాగార్జున గారు అన్నారు కదా నోటీస్ ఇవ్వలేదు నాకని దీంట్లో నోటీస్ ఇవ్వలేదు అంటే కనుక దాంట్లో ఆల్రెడీ అది నలిగిన కేసు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి పర్మిషన్స్ లేవు అనాథరైజ్ స్ట్రక్చర్స్ దీంట్లో కూడా 405 GHMC యాక్ట్ అని ఉంది దాంట్లో ప్రావిజన్స్ ప్రకారం అసలు నోటీస్ లేకుండా కూల్చొచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. చెరువులను కాపాడే పని బిల్డింగ్లు అక్రమ నిర్మాణాలు కూల్చే పనిలో ఉన్నారు ఓన్లీ చెరువులకే పరిమితం అవుతుందా హైడ్రా అంటే పార్కులు నాలాలు ఇవి కూడా మీ పరిధిలోకే వస్తాయి అదే సమయంలో నడి రోడ్డుపై ఉన్న నిర్మాణాలు కూడా కొన్ని ఉన్నాయి వాటి విషయంలో కూడా హైడ్రా ఫోకస్ చేస్తుందా అన్ని ఇప్పుడు చేయాలంటే గనక ఇది 50 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి జరుగుతున్న దానికి 6 నెలల్లో మొత్తం విముక్తి చేయాలంటే అయ్యే పని కాదు ఇది నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళు చేయాల్సిన పని ఉంటుంది స్టెప్ బై స్టెప్ ప్రయారిటైజ్ చేసుకుంటాం వాటి ఒక సైంటిఫిక్ డేటాని తీసుకుంటూ అంటే ఇష్టం వచ్చినట్టు నాకు ఈ చెరువు ఆ చెరువు ఇది ముందు అది నెక్స్ట్ అని అంటే గనక ఇట్లానే ఉంటుంది దీంట్లో రాజకీయాలు ఉన్నాయా లేదా ఇదని సో మనం తీసుకునేది ఎందుకు చేస్తాం ఒక సైంటిఫిక్ డేటా బేస్ని తీసుకుంటూ దాన్ని బట్టి చెరువులను ప్రయారిటైజ్ చేసేది కూడా చేస్తాం కానీ ఇలా పొలిటికల్ చాలా సీరియస్ పొలిటికల్ లీడర్లు ఉన్నప్పుడు సీనియర్లు ప్రముఖులు ఉన్నప్పుడు వాళ్ళను టార్గెట్ చేసి కొట్టడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు అనేది అక్కడి వరకు ఎవరున్నారు మీరు అనేది అంటే చాలా పేర్లు కేటీఆర్ చెప్తున్నారు కొన్ని పేర్లు తర్వాత మల్లారెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి అని మీరు అన్నారు చాలా ఎవరైనా కానీ కూడా ఫస్ట్ ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎంక్వైరీ బేసిస్ బట్టి దాంట్లో ఫ్యాక్ట్ బట్టి ఇందాక చెప్పాను మీకు హిమాయత్ సాగర్ అన్నప్పుడు FTL లో ఉన్న వాళ్ళు చేస్తారు చేసి ఇప్పుడు ఊరికనే సోషల్ మీడియాలో వచ్చిన దానికల్లా రియాక్ట్ అయ్యి చేయటం కాదు కదా దాని అసలు ఏంటి నిజం ఎంత అబద్ధం ఎంత అనేది చెక్ చేసిన తర్వాత నిజమైతే కనుక 100% చేస్తామండి. కేటీఆర్ లీజ్ కి తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్ అది చాలా ముందు హైడ్రా రాగానే అది ఒక చర్చ వచ్చింది ముందు ఎన్ కన్వెన్షన్ కంటే ముందు ఎందుకంటే ఆ జన్వాడ ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలోకి రాదు వాస్తవానికి 111 లో ఉంది అక్కడి వరకు క్లియర్ అది అయితే దాన్ని టార్గెట్ చేయడానికి హైడ్రా పరిధిని 111 వరకు పెంచుతున్నారని ఒక చర్చ అంటే ఆ జన్వాడ ఫామ్ హౌస్ లాంటి నిర్మాణాలు కూడా కూల్చే అవకాశం హైపోథెటికల్ ఇదండి అప్రహెన్షన్స్ కి నేను ఐ డోంట్ థింక్ నేను ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు అది ఓన్లీ ఒక భయాలు లేదా ఆందోళన దానికి నేను అనుమానాలకి నేను ఆన్సర్ చేయడం విత్ దాని ఫ్యాక్ట్ ఏమీ లేదు కాబట్టి 111 జీవోది లేదు ప్రస్తుతానికి అయితే మాకు 111 జీవోకి మాకు లేదు అది విస్తరించట్లేదు లేనప్పుడు నేను అది ఉంది అని నేను ఎలా అంటాను అది గవర్నమెంట్ డెసిషన్ రేపు ముందు ఆ పాలసీ డెసిషన్